మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ నందు 4వ తరగతిలోని తెలుగు పుస్తకంలో మొదటి పాఠంను తెలియచేస్తున్నాను. ఇది ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సుల్తానులలో ఒక సుల్తాన్కు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కొంతమంది సామంతరాజులు నియమించి చేస్తున్నాడు. ఆ సామంతరాజులు అంటే సుల్తాన్ రాజులకు కప్పం కట్టడం అన్నమాట. అంటే వాళ్ళకు కేటాయించిన ప్రాంతాన్ని పరిపాలించుకునేదానికి, ఆ ప్రాంతంలోని ప్రజల యొక్క బాగోగులు చూసుకునేదానికి, తనకు పరిపాలన అంత సౌలభ్యం కోసం సామంతరాజులను నియమించారు ఢిల్లీ సుల్తాన్లు. అప్పుడు ఆ సుల్తాన్లందరినీ ఢిల్లీకి రమ్మని, అంటే ఆ సామంతరాజులందరినీ ఢిల్లీకి రమ్మని పిలిపించి రాజ్యసభను ఏర్పాటు చేశాడు. వారందరితో ఇలా అన్నాడు, నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనను నేను మీ ముందు ప్రశ్నల రూపంలో అడుగుతాను, ఆ ప్రశ్నలకు మీరు జవాబును తెలియచెప్పాలి అని అంటాడు. సామంతరాజులందరూ ఒప్పుకోగానే మొదటి ప్రశ్నగా ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత అని అడిగాడు. అలాగే రెండవ ప్రశ్న ఆకాశంలో నక్షత్రాలెన్ని అని అడిగాడు. ఈ భూమి పొడవు వెడల్పు ఎవ్వరూ చెప్పలేరు కదా, నిజమే కదా. అలాగే ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అసలు చెప్పలేం. అందుకు సామంతరాజులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నివ్వెరపోయారు. ఏంది చక్రవర్తి ఇలా అడుగుతున్నాడు అనుకొని అందరూ కలిసి ఈ సమస్యకు పరిష్కారం మాకు కావాలి అంటే మాకు కొంత సమయం కావాలి అని అడిగారు. అప్పుడు సుల్తాను తల ఊపుతూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెప్పండి అని ఆదేశించాడు. ఈ సుల్తాన్ రాజుల్లో చాలామంది సామంతరాజులు ఉన్నారు కదా. ఆ సామంతరాజులలో మాల్వ రాజ్యానికి రాజు జయచంద్రుడు ఒకడు. జయచంద్రుడు తన దర్బారుకు చేరి కవులను, ఆస్థాన పండితులను ఉద్దేశించి సుల్తాన్ ఇచ్చిన 2 ప్రశ్నలకు జవాబులు తెలిస్తే చెప్పండి, లేదా బాగా ఆలోచించి తెలుసుకొని చెప్పండి అని అన్నాడు. ఇంతలో అక్కడికి ఆస్థాన విదూషకుడు వచ్చి జయచంద్రుని అడిగాడు, ఏంటి జహాపన, ఏం జరిగింది అని అడిగితే అప్పుడు జయచంద్రుడు సుల్తాన్ రాజు చెప్పిన 2 ప్రశ్నలకు జవాబులు కావాలి అని చెప్తాడు. అప్పుడు ఆస్థాన విదూషకుడు, ఇంతేనా, దీనికి ఎందుకు ఇంత విచారం, ఈ సమస్యకు నేను పరిష్కరిస్తాను కదా అని చెప్పాడు. ఆస్థాన విదూషకుడి మాట మీద నమ్మకంతో జయచంద్రుడు సరే అని చెప్పక ఆస్థాన విదూషకుడు గోపాలు సుల్తాన్ దగ్గరకు వెళ్ళి, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలా కష్టమైనవి, వాటిని కనుక్కోవడం చాలా కష్టం, అయితే సమయం కావాలి మరియు కొంత ధనం కావాలి అని చెప్పి సుల్తాన్ దగ్గర ధనం తీసుకున్నాడు. 1 సంవత్సరం సమయము అడిగి తీసుకున్నాడు. అలా సమయం తీసుకొని ధనం తీసుకొని తన పట్టణానికి వెళ్ళి తన పట్టణంలో నూలు వడికే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, 1 సంవత్సరం గడువిస్తున్నాను, మీకు ఎంత నూలు వడకడం జరిగితే అంత నూలు వడకండి, అంత అమౌంటు నేను ఇస్తాను మీకు అని చెప్పి వెళ్ళాడు. ఇంతలో సంవత్సరం కావస్తున్నది. సంవత్సరం వచ్చే టయానికి ఈ నూలు ఉడికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూలు ఇవ్వండి అన్నాడు. ఆ నూలు దాదాపు 16 బండ్లకు సరిపడా నూలు ఉడికారు. సరే, ఆ 16 బండ్లకి నూలు ఉండలు చుట్టి ఎక్కించి తర్వాత తీసుకొని వెళ్తూ దారి మధ్యలో 25 గొర్రెలను కొని బండి మీద ఎక్కించుకొని సుల్తాన్ దర్బార్కి సంవత్సరం తర్వాత వచ్చాడు.
అప్పుడు ఈ సుల్తాన్ విదీషకుని చూడంగానే శభాష్గా చెప్పిన టయానికి వచ్చావు అని మెచ్చుకొని నేను అడిగిన 2 ప్రశ్నలకు జవాబు చెప్పు అన్నాడు. నేను నా సమాధానాలను వాకిలి బయట పెట్టొచ్చాను. ఆ సమాధానాలు మీరు వినాలన్నా చూడాలన్నా మీరు బయటకు రండి అన్నాడు. అప్పుడు సరే ఎందుకని సుల్తాను వాకిలి దగ్గరికి బయటకు వస్తే అక్కడ 16 బండ్లతో ఉన్న నూలు మరియు 25 గొర్రెలు ఉన్న బండి కనిపించాయి. ఏంటి నీకు తమాషాగా ఉందా ఏంటంటే, లేదు జహాపన, ఇందులో 8 బండ్ల నూలు భూమి పొడవుగాను 8 బండ్ల నూలు వెడల్పుగాను కొల్చాము. అలాగే మరియు గొర్రెలను చూపించి ఈ గొర్రెలకున్న ఒక్కొక్క వెంట్రుక పీకితే ఒక్కొక్క నక్షత్రము, అంటే 25 గొర్రెలకి ఎంత వెంట్రుకలు వస్తాయో, ఎన్ని వెంట్రుకలు వస్తాయో అన్ని వెంట్రుకలు నక్షత్రాలుగా ఆకాశంలో ఉన్నాయి అనని విదూషకుడు చెప్తాడు. ఈ విదూషకుని చెప్పగానే అతని జవాబులు విని పక్కున నవ్వేశారు అక్కడ ఉన్న సుల్తాను మరియు రాజదర్బార్లో పనిచేసే వ్యక్తులు. అప్పుడు సుల్తాను విదూషకుడిని మెచ్చుకొని సన్మానించి కొన్ని కానుకలు ఇచ్చి పంపిస్తాడు. అలాగే ఈ విషయాన్ని జయద్రథుడికి చెప్తాడు. ఇట్లా జరిగింది అని అంటే వెరీ గుడ్ అని మెచ్చుకుంటూ జయచంద్రుడు కూడా తన కొన్ని బహుమతులను ఇచ్చి పంపిస్తాడు. దీనిలో నీతి ఏంటంటే, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయడమే మన పని. సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి అనుకొని అయ్యే కష్టాల గురించి ఆలోచించకుండా కష్టం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించడమే మనం చేయగలిగిన పని. మన మెదడును షార్ప్ చేసుకోవాలి. కాబట్టి విద్యార్థులారా, మీకు ఈ పాఠం అర్థమైంది అని భావిస్తున్నాను. విఆర్కే ఎడ్యుకేషన్ మరలా మరొక పాఠంతో మీ ముందుకు మరొక వీడియోతో వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.